వెల్కమ్ టు బీఆర్కే స్పెషల్ డ్రైవ్. నేను హిమోర్ష. వివరాలకు వెళ్తే నమ్మకం ఇదే పెట్టుబడిగా మారి ఇదే ఇప్పుడు వందల కుటుంబాలను రోడ్డుగా నిలబెట్టింది. చిట్టీల పేరుతో చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి చేసిన భారీ మోసం, కోట్ల రూపాయల కలకలం, పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు, రిటైర్మెంట్ తర్వాత జీవనాధారంగా పెట్టుకున్న పొదుపు, చిన్న చిన్న అవసరాల కోసం కూడబెట్టిన ప్రతి రూపాయి ఇప్పుడు బాధిత కళ్ల ముందే కరిగిపోయింది. 13 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఐపీ వేసి పరారైన చీటీ వ్యాపారి వెంకట్రావు ఇంటికి తాళం, బయట బాధితుల లబోదిపు. అంటే నమ్మిన వాడే నెట్టింట ముంచాడు అంటూ కన్నీటి పర్వతమవుతున్న బాధితులు. పలమనేరు పట్టణం బోయ వీధిలో ఉద్రిక్తత వాతావరణం, ఆందోళనతో ఉక్కిరిపడిన ప్రాంతం. ఈ భారీ మోసం వెనుక అసలు కథ ఏమిటి? డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? నిందితుడు నిజంగా దివాలా తీశాడా లేదా ఇదంతా ప్లాన్ చేసిన మోసమా? ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు ప్రారంభమైన దర్యాప్తు. బాధితులకు న్యాయం జరుగుతుందా? అసలు నిజాలు బయటపడతాయా? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఇక్కడి ప్రజల్లో ప్రస్తుతం ఒకటే భయం, ఒకటే ప్రశ్న: మా డబ్బు తిరిగి వస్తుందా? పలమనేరు పట్టణం బోయ వీధికి చెందిన వెంకట్రావు గత కొంతకాలంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తూ నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ప్రారంభంలోనే సక్రమంగా చెల్లింపులు, మాటకు మాట, వడ్డీలతో సహా డబ్బులు ఇచ్చే తీరుతో వందల మంది అతని వద్ద చీటీలో పెట్టుబడి పెట్టారు. కానీ కాలం గడిచే కొద్దీ చెల్లింపుల్లో జాప్యం, మాటలు మారడం, చివరకు నేను దివాలా తీశాను అనే షాకింగ్ ప్రకటన. అంతే, ఇళ్లలో పండగ వాతావరణం కాస్త ఇప్పుడు శోకసుందరంగా మారిపోయింది. తమ కష్టార్జితాన్ని తిరిగి పొందలేక వెంకట్రావు ఇంటి ముందు పెద్ద సంఖ్యలో చేరిన బాధితులు ఆందోళన, ఆవేదన, ఆక్రోశం. మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మా జీవితాలు ఎవరు నిలబెడతారు అంటూ బాధితుల గుండెలు విరిసే ప్రశ్నలు వేస్తున్నారు. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలమనేరు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. నిందితుడు వెంకట్రావు ప్రస్తుతం ఎక్కడున్నాడు? చీటీల ద్వారా వసూలు చేసిన కోట్ల రూపాయలు ఏ బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి? ఎవరిది పాత్ర ఉంది? ఇది ఒంటరి మోసమా లేదా వ్యవస్థాబద్ధమైన నెట్వర్క్ మోసమా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఇంత పెద్ద మొత్తంలో చీటీ వ్యాపారం అనుమతులు ఉన్నాయా? ఎవరైనా నిర్లక్ష్యం వహించారా? అధికారులు పర్యవేక్షణ లోపించిందా? ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధితుల భవిష్యత్తు ఇప్పుడు పోలీసుల దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది. ఈ భారీ మోసం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడాల్సి ఉంది. మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది పేర్లు ఇంకా రాలేదు. 60 లక్షలు మా కడుపు కొట్టేసినారు సార్. బాబు మా 60 లక్షలు కష్టపడి కట్టిన డబ్బులు సార్. అదేమో చీటీ డబ్బులు వాళ్ళు నమ్ముకోండి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మాకు అందరూ న్యాయం చేయండి సార్. మాకు 60 లక్షలు సార్ మా కడుపు కొట్టేసారు సార్. ఎంత బాధపడుతుంది పొగలనుక కూలీ నాలుగు అయినా సార్. మాకు పోతులు పళ్ళు సార్. కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. మా బంధువులన్నీ వేపించుకొని అందరికి పడి ఇప్పుడు కన్న బాధలు పడుతున్నారు సార్. మేము ఏడ్చి కొట్టుకుంటాము. మాకు న్యాయం చేయండి సార్. 60 లక్షలు రావాలి సార్. 60 లక్షలు మా కడుపు కొట్టేసినారు సార్. బాబు మా 60 లక్షలు కష్టపడి కట్టిన డబ్బులు సార్. అదేమో చీటీ డబ్బులు వాళ్ళు నమ్ముకోండి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మాకు అందరూ న్యాయం చేయండి సార్. మాకు 60 లక్షలు సార్ మా కడుపు కొట్టేసారు సార్. ఎంత బాధపడుతుంది పొగలనుక కూలీ నాలుగు అయినా సార్. వాళ్ళు పోతులు పళ్ళు సార్. కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మాకు న్యాయం చేయండి సార్. మాకు న్యాయం చేయండి సార్. మా బంధువులన్నీ వేపించుకొని అందరికి పడి ఇప్పుడు కన్న బాధలు పడుతున్నారు సార్. మేము ఏడ్చి కొట్టుకుంటాము. మాకు న్యాయం చేయండి. 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చీటీలు జరిపిస్తాం. అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీ. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకోండి. వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం అయిందంటే ఒక 6 నెలలుగా చీట్లు ఎత్తిన వాళ్ళు ఇవ్వడం లేదు. కొంచెం ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, 2 వేసినాం. మేము వేసినాము, కడతాం. మేము కడతాం 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాము. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వడే ఎత్తితే. నేను నవంబర్ ఎత్తినా, ఇప్పుడు వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా అది ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయబదులు వాళ్ళ పేర్లు వచ్చినాయి.
అవి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. అర్థమైపోయింది అది. ఇంకా 4 చీట్లే ఉండేది నాకు. 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళిద్దరు అబ్బా కొడుకు ఇద్దరు దాముకొని ఐపీఎస్ వేసి 1 నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్, ఏం చరణ్ ఐపీఎస్ ప్రార్థన నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకే అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ 1 నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళైనా మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. దీనికి ఎవరు ఏమి ఏం తీసుకొని చేయాలో చేసి అందరికీ ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మా తరపున మా వీధిలో ఒక మనిషికి 50 లక్షలు వల్ల 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ, 6 నెలలతో మొత్తం ఇస్తామని చెప్పినాడు రావన్న. ఇదే వాళ్ళ ఇల్లు, ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చున్నాము. ఐపీ పెట్టేదని ప్లాన్ చేయనాడు. నెంబర్ వచ్చింది. ఆ నెంబరు రానియకుండా మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఎందుకంటే డ్యూటీకి జరిగిన వాళ్ళు 1.5 వడ్డీకి ఇచ్చినారు. ఆ కాలం నుంచి నమ్మినారు. వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్ములో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేనాడు, అంగిడి బీగాలేనాడు, మనిషి అడ్రస్ లేడు. దయచేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము, మాకి మంచి జరగాలని. మాకంటే జనాలు నష్టపోతారు. అంటే నా ఒక్కందవుతుంది నేను ఏమన్నా చెప్పగలుగుతాను. మా వీధి మొత్తము ఇచ్చినారు డబ్బులు. దాన్ని అమరనని చంద్రబాబు నాయుడిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాల. డబ్బు ఇచ్చినాం నమ్మి ఇస్తామని మోసం చేయనాడు. ఇస్తాం రేపు ఇస్తాం మన్నాడు ఇస్తాం ఇట్లే చెప్తాడు. లాస్ట్ కి ఇంటికి బీగాలేనాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగాల. ఐపీ అనేది నెంబర్ రాకుండా చేయాల. మేము ఆడికైనా సరే, అమరావతికి సరే, విజయవాడకి సరే మేము వచ్చేదానికి సిద్ధం. మా తరపున మా వీధిలో ఒక మనిషికి 50 లక్షలు ఒక 700 మందిని మోసం చేసినాడు. ఐపీకి రెడీ చేసినాడు. మమ్మల్ని నమ్మించి ఇస్తాను అని చెప్పి ఇట్లా 6 నెలలు ఇచ్చి నాకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటాడు. ఎవరికి ఇచ్చిందిలే, అమ్మేదే మొత్తము రాత్రి అమ్మేసినాడు. మొత్తం ఏమేమి చేసినాడు. ఇప్పుడు 10 నుంచి యాస్కో పెట్టుకున్నాడు. మా పేర్లంతా వేసినాడు. అంతా 700 మంది 80 మంది సీట్లు పంపించా 71 మందికి వేసినాడు. ఉండేది మాత్రం 700 మందికి పైన ఉన్నారు. 1000 మంది ఉన్నారు. చీటీలు వేసిందా. మేము ఎవరెవరు మేలు చేస్తున్నాం అందరికీ వేసిన వాళ్ళే వేసినారు స్వామి. ఏదో దయచేసి మీరు పవన్ కళ్యాణ్ కూడా పంపించండి. మీరు ఏం చెప్తే మేము దాన్ని కట్టుబడతాము. మాకు చాలా బాధలుగా ఉంది. లోకేష్ గారు కూడా పంపించండి, చంద్రబాబు నాయుడు కూడా పంపించండి. మీరు న్యాయం చేయండి. చూసాం కదండి, రోజు రోజుకి చిట్టీల వ్యాపారం అయితే ఒక వ్యాపారంగా మార్చుకొని చాలా మంది వివిధ రకాలుగానైతే మోసపోతున్నారని చెప్పాలి. మరి ఎవరైనా నిర్లక్ష్యం వహించారా, అధికారుల పర్యవేక్షణ లోపించిందా అన్నట్టుగా చాలా మంది వ్యవహరిస్తున్నారని చెప్పాలి. మరి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాధితుల భవిష్యత్తు ఇప్పుడు పోలీసుల దర్యాప్తుపైనే ఆధారపడి ఉంది. అంటే ఈ భారీ మోసం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడాల్సి ఉంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఓవరాల్ గా అక్కడ ఎలా ఉంది, అసలు ఈ మోసం అనేది ఎలా జరిగింది, అక్కడ అప్డేట్స్ ఏంటి? మోసపోయేంత కాలం ఉన్నంత వరకు మోసం చేసేటువంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారనడానికి నిదర్శనము ఈరోజు చిత్తూరు జిల్లా పొలమనేరులో చోటు చేసుకుంది. పొలమనేరు పట్టణము అక్కడ ఉన్నటువంటి బోయ వీధిలో దాదాపు 400 పైగానే పూర్తిగా నష్టపోయినటువంటి ప్రజల్ని ఈరోజు మనం చూస్తున్నాము. ఏదైతే స్థానికంగా 22 సంవత్సరాలుగా అక్కడ బాలాజీ జ్యువెలర్స్ పేరిట జ్యువెలర్ షాప్ నడుపుతూ అలాగే ఒక ప్రొవిజన్ స్టోర్ నడుపుతున్నటువంటి వెంకట్రావు అనేటువంటి వ్యక్తి దాదాపు కొన్ని ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గరంతా చిట్లు వేసి దాదాపు 13 కోట్ల వరకు ఈరోజు అందరికీ ఐపీ పెట్టి పరారైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబము, అలాగే పిల్లలకు పెళ్లి చేయాల్సినటువంటి వారు దాచుకున్నటువంటి డబ్బులు కావచ్చు, రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రూపాయి కూడబెట్టుకుని లోకల్గా అక్కడ ఉండి ఒక జ్యువెలర్ షాప్ నడుపుతూ, ప్రొవిజన్ స్టోర్ నడుపుతూ అందరి దగ్గర మంచి వ్యక్తిగా అందరి దగ్గర నడుచుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గర ఈరోజు ఈ చిట్ల పేరట వేసి 13 కోట్ల రూపాయల వరకు నష్టపోయినటువంటి
విషయం అయితే వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికి అతను ఏదైతే వెంకట్రావు వీళ్ళంతా కూడా మోసం చేశాడో కోర్టులో ఐపీకి కూడా దాఖలు చేశారని కూడా తెలిసింది. అయితే పూర్తిగా నష్టపోయి ఐపీకి అప్లై చేశామని కూడా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అతని కోసము అలాగే ఎక్కడున్నాడు, ఆ డబ్బులంతా కూడా ఏమైంది అనేటువంటి నేపథ్యంలో పలమనేరు పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ఘటన ఐపీలో ఉన్నటువంటి వారు 70 మంది వరకు పేర్లు నమోదు చేశారనేటువంటి వ్యాఖ్యలు అయితే మనకు తెలుసు, సమాచారం అయితే అందింది. కానీ నష్టపోయినటువంటి వాళ్ళు చూస్తే దాదాపు 400 నుంచి 400 పై వరకు ఏదైతే ఈ చిట్స్ ఉంటాయో చిట్స్కి సంబంధించినటువంటి బుక్స్ తీసుకొచ్చి రోడ్లపైన ఏదైతే ఈ యొక్క పరారైనటువంటి వెంకట్రావు నివాసం వద్దకు చేరుకొని ధర్నాకు దిగినటువంటి వారు 400 మందికి పైగానే ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర అతనికి సంబంధించినటువంటి చిట్స్కి సంబంధించినటువంటి పుస్తకాలు, వాళ్ళు కట్టినటువంటి రుసుములు ఎంత కట్టారు అనేటువంటి మొత్తం కూడా ఎవిడెన్స్తో పాటు ఈరోజు రోడ్లపైన బైఠాయించి ధర్నా చేశారు. వెంటనే పలమనేరు పోలీసులు రావడం జరిగింది. వచ్చి దీని మీద పూర్తిగా ఆరా తీసి వెంకట్రావు గురించి తెలుసుకునేటువంటి లోపల మొబైల్ స్విచ్ ఆఫ్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేనప్పుడు ప్రస్తుతానికి అతని కోసం పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అలాగే ఇప్పటివరకు జ్యువెలర్స్ ఉన్నటువంటి దాంట్లో కూడా స్కీములు పెట్టారని, ఈ ఒక్క చిట్స్ పేరే కాకుండా జ్యువెలర్స్ రూపంలో బంగారు ద్వారా కూడా స్కీములు పెట్టి దాంట్లో కూడా చాలా వరకు నష్టపోయినటువంటి వ్యక్తులంతా కూడా అబ్జర్వ్ చేసి మొత్తం కూడా ఈరోజు బయటకు వచ్చారు. అయితే అభంశుభం తెలియనటువంటి వారంతా కూడా ఈరోజు మధ్యతరగతి కుటుంబము వాళ్ళ కుటుంబ పిల్లల భవిష్యత్తు కోసము, పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్నటువంటి డబ్బులంతా కూడా పోగు వేసుకుని నెలవారీ మొత్తంలో ఒకసారిగా చిట్ల రూపంలో కడుతుంటే ఈరోజు ఒక్కసారిగా 13 కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టి వెళ్ళిపోయినటువంటి ఘనత ఈ యొక్క వెంకట్రామ్ చేసినటువంటి పరిస్థితి. ఇతని కోసము పలమనేరు పోలీసులంతా గాలిస్తున్నారు. అయితే ఈ డబ్బులు కూడా ఎక్కడ నిల్వ ఉంచాడో, అతనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ బ్యాంకుల్లో ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఆరాధించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆందోళనకారులంతా కూడా సర్ది చెప్తున్నారు, ఖచ్చితంగా మీకంతా కూడా న్యాయం జరిగే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటామన్నప్పటికీ కోర్టు విధంలో చూసుకున్నట్టయితే కోర్టులో ఐపీ దాఖలు చేసినప్పటికీ దాదాపు 70 మంది పేర్ల వరకు ఇచ్చారని చూశారు. ఇక్కడ చూస్తే 400 మంది వరకు ఉంది. వీళ్ళంతా కూడా న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళ ఇంటి నివాసం నుంచి కూడా వెలుపలికి బయటికి పోవనేటువంటి నేపథ్యంలో అందరూ కూడా రోడ్లపైన బైఠాయించి వెంకట్రావు వాళ్ళ ఇంటి నివాసం వద్దే కూర్చున్నారు. వర్ష రైట్ సుధీర్, ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే అంటే ఇక్కడ ఎంతమంది చిట్టీలు కట్టిన వారు ఉన్నారు, అంటే ముఖ్యంగా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయని చెప్పొచ్చు అంటారా? వేకువజామున నుంచి ఎప్పుడైతే నిన్న అర్ధరాత్రి వెలికి ఐపీ పెట్టి పరారయ్యాడనేటువంటి సమాచారం బాధితులకు తెలిసిందో వీళ్ళంతా కూడా వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకుని వేకువజామున నుంచి కూడా వాళ్ళ ఇంటి వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే బేగాలు వేసి ఉండడంతో వాళ్ళ ఇంటి ముందరే బైఠాయించున్నారు. ఒక్కొక్కరు రావడంతో దాదాపు ఇప్పటికే 400 పైగానే ఈ యొక్క చిట్టులకు సంబంధించినటువంటి పుస్తకాలు చేతిలో పట్టుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో 4 నుంచి 5-6 చిట్ల వరకు వేసి ఒక్కొక్కరికి 5 లక్షల నుంచి 7 లక్షలు 10 లక్షలు కూడా వచ్చేటువంటి వారంతా ఉన్నారు. ఇట్లా ఈ యొక్క సమయం వరకు తీసుకున్నట్టయితే 400 వరకు ఈ యొక్క వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు వస్తున్నటువంటి వారి దగ్గర అంతా కూడా పూర్తి వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా తీసుకుంటున్నారు. ఈ పుస్తకాలన్నీ కూడా ఒక జిరాక్స్ సెట్ కూడా సబ్మిట్ చేయడం చెప్పింది. ఎందుకంటే కోర్టులో ఐపీ దాఖలు చేసినప్పటికీ 70 మంది ఉన్నప్పటికీ 70 మంది అనుకోగా ఇప్పుడు చూస్తే 70 నుంచి 100, 200, 300 పెరిగి 400 పైచీలకు ఈరోజు బాధితులంతా కూడా రోడ్లు పడ్డారు. ఇక సాయంకాలం లోపల ఇంకెంతమంది వస్తారో కూడా వేచి చూడాల్సిందే. ఒక చిట్లే కాకుండా ఈ యొక్క జ్యువెలర్ షాప్ పేరుతో గ్రాము ఇవి స్కీములు ఉంటాయి. ఈ యొక్క బంగారు స్కీములు, వెండి స్కీములు కూడా అందులో కూడా పూర్తిగా పబ్లిక్ని మోసం చేసినటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వర్ష సుధీర్, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే ఈ చిట్టి మోసం అనేది నిజంగా అంటే ఒక దివాలా తీసిందా, లేదు అంటే ప్లాన్ ప్రకారం చేసిందిగా తీసుకోవచ్చు అంటారా? అయితే రికగ్నైజ్డ్ రిజిస్ట్రేషన్ అయినటువంటి చిట్స్ చూసాము. బ్యాంకులు ఉన్నాయి, ప్రభుత్వం సంబంధించినటువంటి బ్యాంకులు ఉన్నాయి. అటు ప్రభుత్వము అంతా కూడా పూర్తి స్థాయిలో ఒక అవగాహన కూడా ఏర్పరుస్తున్నారు. ఏదైతే రికగ్నైజ్డ్ ఉంటాయో ఇటువంటి వారి దగ్గర చిట్స్ కానీ బ్యాంకుల్లో కానీ మీరు జమ చేసుకొని
సంవత్సరము 10 సంవత్సరాల వేసుకుని ఆ యొక్క కట్టడము కట్టి దాని ద్వారా వచ్చేటువంటి లబ్ధి పొందామని చెప్తున్నప్పటికీ అనాథరైజ్గా నడుపుతున్నటువంటి వారి దగ్గర ఇట్లా చిట్లు వేసి మోసపోయే వాళ్ళు రోజు రోజుకి అవుతుంది. అదే ఒక్కసారిగా మంచితనం అనేది చూపించి కొన్ని ఏండ్లు వాళ్ళ దగ్గర నడుచుకుని ఎంత పెద్ద మొత్తంలో ఎప్పుడైతే వస్తుందో ఈ పెద్ద మొత్తం తీసుకొని పరారవడము తమిళనాడు కర్ణాటకలో చూసాం. కానీ ఆంధ్రాలో ప్రస్తుతానికి ఇటువంటి తరహాలో 13 కోట్లు ఒక్కసారిగా పెట్టి వెళ్ళడం అనేది ఇదే మొదటిసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వారు 400 మంది కాకుండా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర అతనికి సంబంధించినటువంటి వెంకటరావు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క చిట్స్ బుక్ ఉంటాయో ఈ బుక్కులు ప్రతి ఒక్కరి దగ్గర ఉండడము, అతను సిగ్నేచర్ చేసి ప్రతి నెల వీళ్ళు జమ చేస్తున్నటువంటి అమౌంట్ అంతా కూడా తీసుకున్న తర్వాత సంతకాలు పెట్టడం, ఇవన్నీ కూడా మొత్తం టాలీ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటువంటి పుస్తకాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని తెలుస్తుంది. అయితే అవగాహన లేకో లేదంటే బ్యాంకుల ద్వారా పోకుండాను ఇటువంటి వాళ్ళ దగ్గర మోసపోయేటువంటి పరిస్థితి ఉండకూడదని అటు పోలీసులు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈరోజు చూసుకున్నట్టయితే అభం శుభం తెలియని మధ్యతరగతి కుటుంబము తన బిడ్డల కోసము బిడ్డల భవిష్యత్తు కోసము ఎత్తిపెట్టేటువంటి డబ్బులు ఒక్కసారిగా పోగు వేసి పెళ్ళిళ్ళకి ఉపయోగిద్దాము లేదంటే బిడ్డల చదువుకు ఉపయోగిద్దాము అనుకునేటువంటి తల్లిదండ్రులకంతా ఈరోజు కేవలం కన్నీరు మిగిలింది అనేటువంటి దానికి నిదర్శనం ఈ యొక్క పొలమనేరు పట్టణంలో చూసుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క వెంకట్రావు అనేటువంటి నిందితున్నారో ఇతన్ని త్వరలో పోలీసులు అదుపులో తీసుకుంటామని కూడా పొలమనేరు పోలీసులు తెలపడం జరిగింది. నష్టపోయిన బాధితులంతా కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేరే విధంగా కూడా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వర్ష సుధీర్, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే పలువురు పోలీసులు చేసిన దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు అంటే వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అతను లొకేషన్ ట్రాపింగ్లో పెట్టారు. ప్రస్తుతానికి అతను మొబైల్ స్విచ్ ఆఫ్, అలాగే వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యుల నెంబర్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో ఫైనల్గా వాళ్ళు ఆన్ చేసినటువంటి లొకేషన్ పొలమనేరు ఈ ప్రాంతంలోనే ఉంది. అయితే ఆఫ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉన్నారో సిమ్ కార్డులు ఏమైనా మార్చారా, వేరే కోణంలో దీనికి సంబంధించినటువంటి సైబరు దీని కింద పూర్తి దర్యాప్తు అనేది కొనసాగించి ఎక్కడైనా ఉన్నా పట్టుకునేటువంటి దిశగా ప్రయత్నిస్తాం. ఈ దొంగ అనేవాడు ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇంత మొత్తం 13 కోట్ల వరకు నిల్వ అనేది ఏ బ్యాంకులో ఖాతా ఇతనికి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కడ ఉంది అనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటువంటిది ఏదైనా ఉంటే దాన్ని వెంటనే బ్లాక్ చేయించి అతన్ని పిలిపించేటువంటి దిశగా పోలీసులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. బాధితులకు కూడా అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలమనేరు పట్టణంలో ఉన్నటువంటి బ్యాంకులు దాదాపు 3-4 బ్యాంకుల వరకు అతనికి సంబంధం ఉన్నట్టు కూడా సమాచారం అనేది. ఆ బ్యాంకుల్లో అతని ఖాతాల నెంబర్లు అలాగే అతని ఖాతాల్లో ఎంత అమౌంట్ ఉంది, ఎంత నగదు ఉంది అనేది చూస్తున్నారు. ఒకవేళ నగదు లేకపోతే మొత్తం కూడా డ్రా చేసుకోవడమా లేదంటే ఇంట్లో, ఎందుకంటే జ్యువెలర్ షాప్ బాలాజీ జ్యువెలర్ షాప్ అనేది నడుపుతున్నారు. ఈ జ్యువెలర్ షాప్లో ఎప్పుడు కూడా లోపల లాకర్లు అనేది ఉంచటము వాళ్ళకి ఉంటుంది. అలాగే సీసీ కెమెరాలు పెట్టడము, బజర్ సౌండ్ పెట్టడం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నగదంతా కూడా బ్యాంకులు ఈ యొక్క జ్యువెలర్ షాప్ లోపల పెట్టి ఒక్కసారి రాత్రి పరారైనారా అనేటువంటి నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద వెంకట్రావుని ఎక్కడున్నా కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపినప్పటికీ ఈరోజు వయసు మళ్ళినటువంటి వాళ్ళు, రిటైర్డ్ అయినటువంటి వారంతా కూడా పూర్తిగా కంటతడి పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కన్నీరు మునీరేటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ ఉన్నటువంటి సంఘటన చూస్తుంటే. ఎందుకంటే వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయాలనుకున్నటువంటి వారు ఉంటారు. అలాగే వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఉన్నతమైనటువంటి చదువులు చదివించాలనేటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడబెట్టేటువంటి క్రమంలో ఇలా మోసం చేయడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే బాధితులైతే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కంటతడి నిలుపుకుండా ఏడుస్తున్నటువంటి ఆర్తనాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళకంతా న్యాయం జరగాలని ఉన్నటువంటి వారు కోరుతున్నారు. అలాగే పోలీసులు కూడా వీళ్ళకి అండగా ఉంటామని కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని కూడా తెలపడం జరిగింది. వర్ష సుధీర్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ఆ బాధితుల పరిస్థితి ఓవరాల్ గా ఏ విధంగా ఉంది? వారికి న్యాయం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే ఇందులో చిన్నపాటి వ్యాపారస్తులు అలాగే రైతులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు కావచ్చు,
చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు. ఇందులో ఎక్కువ ఉన్న వాళ్ళంతా కూడా మధ్యతరగతి చిన్న వ్యాపారస్తులు కాడ నుంచి రైతులుగా ఉన్నటువంటి వారు కూడబెట్టుకున్నటువంటి ధనం ఈరోజు మోసపోయినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి ఆ బాధల్లో కావచ్చు, వాళ్ళు ఉదయం నుంచి కూడా తిండి లేకుండా నీళ్లు లేకుండా అక్కడే పడిగాపులు కాస్తూ అతని కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా మొత్తం విచారించి చూస్తే మొత్తము సాధారణమైనటువంటి కుటుంబంలో వాళ్ళు బతికినటువంటి బ్రతుకు కాకుండా తమ బిడ్డలకి కొద్దిగా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలనే నేపథ్యంలో, అలాగే పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు ఇలా పోగు చేసుకొని వాళ్ళకి సంబంధించిన బంధువులంతా పిలిచి ఒకసారిగా గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు కావచ్చు. ఒక పై చదువు బీటెక్ అయిన తర్వాత బయట ఎంఎస్కి ఏ ఒక్క లండన్కో జర్మన్కో పంపించాలనుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎత్తిపెట్టుకున్నటువంటి డబ్బులు ప్రతి నెల కూడబెట్టి వాళ్ళకు వచ్చే రిటైర్డ్ పెన్షన్లో కావచ్చు, రైతు పండించినటువంటి పంటలో సగం తిని సగము ఇలా కూడబెట్టిన వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు రోడ్ల మీద బండ్లు పెట్టుకునే వాళ్ళు, చిన్న చిన్న దుకాణాలు నడిపేవాళ్ళు, ఫ్యాన్సీ స్టోర్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా పోగు వేసుకుని ఇచ్చినటువంటి నగదు మొత్తం ఈరోజు 13 కోట్ల రూపాయలు అతను స్వహా చేసి అది అతను నష్టానికి వాటిల్లిందనేసి కోర్టు ఐపీ దాఖలు చేసి ఇక్కడ పరారైపోయి కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళిపోయినటువంటి దారుణమైన ఘటనను కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అటు ప్రభుత్వం పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. వర్ష. రైట్ సుధీర్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే ఫైనల్గా ఈ వెంకట్రావు అనే వ్యక్తి ఎక్కడికి పరారైనట్లు తెలుస్తోంది? అతను లాస్ట్ నిన్న రాత్రి ఈ యొక్క సిమ్ కార్డు ఆఫ్లో ఉండడము, అతను ఫోన్ పని చేయకుండా ఉండడము, ఎప్పుడైతే ఈ యొక్క సమాచారము బాధితులకు తెలిసిందో వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వీళ్ళు బేకాలు వేయడం, అలాగే షాపు, జ్యువెలరీ షాపు, ప్రొవిజన్ షాప్ అన్నీ కూడా ఒకసారిగా మూతపడడంతో అనుమానం వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి తోటి ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వీళ్ళంతా కూడా సమాచారం ఇచ్చి అందరినీ కూడా రమ్మనడంతో వాళ్ళ బంధువులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు ఒక్కొక్కరు వచ్చి వేకువజాము నుంచి పడిగాపులు కాస్తున్నారు. అనంతరము ఇక్కడ గుమిగూడినటువంటి సమాచారం తెలుసుకుని పలమనేరు పోలీసులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. చేరుకొని పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అయితే అతను స్విచ్ ఆఫ్ ఉండడంతో ప్రస్తుతానికి అతని కోసం ఒక 4-5 బృందాలుగా జిల్లా ఎస్పీ కూడా పూర్తిగా టీములు డివైడ్ చేసి పంపించడం జరిగింది. దీనిపైన 4-6 బృందాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎక్కడున్న వెంకట్రావుని పట్టుకునే దిశగా పోలీసులు బాధితులకు న్యాయం జరిగే విధంగా పట్టుకుని మరీ చేస్తామనేటువంటి కోణంలో కూడా పోలీస్ శాఖ తెలపడం జరిగింది. ఇప్పటి వరకు అయితే కూడా నిరాశతో ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రస్తుతానికి వెంకట్రావు ఇంటి దగ్గరే బైఠాయించి మరీ కూర్చునేటువంటి వారు ఉన్నారు. ఇంకా సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఐపీలో పెట్టడము 70 మంది అనేటువంటి సమాచారం మనకు వచ్చినప్పటికీ 400 పైగానే ఈరోజు బాధితులు వచ్చారంటే ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. వర్ష. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.